కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ను నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఆమె తీవ్రంగా ఫైర్ అయ్యారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై కూటమి నేతలు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ అన్యాయాలను ఒక్కొక్కటిగా క్యూఆర్ కోడ్ ద్వారా రికార్డు చేయాలని కార్యకర్తలకు సూచించారు. డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిన్నలేదు మొన్న కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు నియోజకవర్గ స్థాయిలో మేము ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుట్ట రేణుకమ్మ గారి ఆధ్వర్యంలో ఆమె నాయకత్వంలో ఈరోజు మేము ఈ డిజిటల్ బుక్ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అలాగనే లీడర్లను అందరినీ సతాయించి అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం జరుగుతూ ఉంది. అలాగే సోషల్ మీడియా వాళ్ళని కూడా నిన్ననే మన పామిడి దగ్గర ఒక సోషల్ మీడియా కార్యకర్తను కూడా చంపడం జరిగింది. ఇవన్నీ తర్వాత కొన్ని చోట్ల వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల ఇండ్లు కూడా కూలదోయడం జరిగింది. అవన్నీ డిజిటల్ బుక్లో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, డిజిటల్ బుక్ ఎందుకు చేస్తున్నామంటే మేము చేసింది 2-3 నెలల్లో మర్చిపోతామనే ఉద్దేశంతో అన్ని డిజిటలైజ్ చేసి రేపొద్దున అధికారం వచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని సతాయించడం జరిగిందో, ఎవరినైతే అక్రమ కేసులు బనాయించడం జరిగిందో వాళ్ళందరి హిస్టరీ అంతా ఈ డిజిటల్ బుక్లో ఉంటుంది. రేపు అధికారం వస్తే మనము ఈ డిజిటల్ బుక్లో ఏదైతే ఎంట్రీ ఉన్నాయో వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది మేము కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇంతమంది కార్యకర్తల మధ్యలో ఈరోజు ఇది డిజిటల్ బుక్ ఓపెన్ చేయడం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.